మన జిల్లాలో ఉన్నారంటే చాలా బాగా ఉంది. కానీ దేవుడు ఎన్నికలు అప్పగిస్తారో తెలియదు. కానీ వాళ్ళకి మనకన్నా మనోదయ దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైన నాలెడ్జ్ ఇచ్చి ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఆమె సంగీతం చేసిన వాళ్ళు తెలుసుకుంటారంటే అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప. గిరి గారికి చేసిన ప్రతి ఒక్కరికి, మా శ్రీకరెడ్డి గారికి, మా చెల్లమ్మ శ్రీకరెడ్డి గారికి అంటే ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈరోజు నాకు ఎలా తెలుస్తుందంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి శిక్షులు జరుగుతుంటాయి, రకరకాలైన కార్యక్రమాలు. అటువంటి వారికి నేను వాళ్ళకి దృష్టిగా భోజనం అరేంజ్ చేస్తాను. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు విభాగం భోజనం అరేంజ్ చేయాలంటే సరే ఓకే తర్వాత మన ఆయనే కొద్దిగా చూస్తుంది కేటాయించేస్తాం. ఈసారి కొత్త నేను కూడా తప్పకుండా రావాలంటే చదువుకుంటే అన్నదానం డిగ్రీ చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడికి పోవాలంటే ఒకసారి ఎవరు రాదు కనుక మీరు సుందరెడ్డి గారు నేను మా పిల్లలు సుందరెడ్డి గారు మాట్లాడుతున్నాను. గారు శాతంలో తెలుసు ప్రతి కార్యక్రమాలను సక్రమంగా న్యాయపరంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తరఫున ఎటువంటి వాళ్ళకి సహకారం అందిస్తుంది. ఇదే నేను 15 ఏళ్ళ క్రితం ఒకసారి తిరుపతిలో ఒక మీటింగ్ అక్కడ చేయడం ప్రభుత్వం ఏదైనా జనం కావచ్చు, బంధువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. నేను నా దృష్టిగా వీరంలో ఉండే పెట్టిన కనీసం వాళ్ళకి స్నానం గవర్నమెంట్ ఉంటారు, వాళ్ళ ప్రజలు కాబట్టి వాళ్ళగా చూసుకోవాలి. వారాన్ని ఒకసారి వాళ్ళ ఇంటికి డ్రెస్ వేసి ప్రతిరోజు విద్యాభ్యాసం చేసుకున్న వాళ్ళు కూడా మేము గతంలో తిరుపతిలో ఒక 50 మంది ప్రతి వారికి పేదలో ఉన్న వాళ్ళని గుర్తించి వారి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అప్పుడు ఎస్పీగా కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకొని ఆయన ఎస్పీ మా కార్యక్రమాలు పాల్గొని 30-50 రూపాయలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఎస్పీ గారు రమేష్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఒక 50,000 ఇచ్చారు. అంటే మన కార్యక్రమాలు చూసి ఇప్పుడు నేను 20 ఏళ్ళుగా కార్యక్రమాలు చేస్తున్నాను. ఎంతవరకు ఎక్కడ కానీ ఎవరిని కానీ పైసలు అడగకుండా ఎంతో వస్తుంది కార్యక్రమాలు చేస్తున్నాం. నా అమ్మకు ఉంటే మనం చేసే విద్యార్థిగా ఉంటే నాతో వాళ్ళ దగ్గర వస్తారు వేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎక్కువగా వీళ్ళలో ఉండే వికలాంగులపైన చూస్తారని వాళ్ళకి సేవలు చేస్తున్నాను. వికలాంగులకు 18 మందికి రైతులు మరి మధ్యలో సార్ మాకు 2,000 రూపాయలు పెన్షన్ పెరిగింది కాబట్టి మేము ఏ కార్యక్రమాలు చేయడం వల్ల నిర్ణయిస్తాము. ఈ కార్యక్రమానికి శ్రీరెడ్డి గారికి తొమ్మిరెడ్డి గారు వస్తారంటే నేను శ్రీరెడ్డి గారు చెప్పాలంటే వీళ్ళు నాకు కాదు రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా